95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బేగంపేట్ పిఎస్ పరిధిలో జూన్ 4 వరకు ట్రాఫిక్ ఆంక్షలు వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ సివి. టీనా కూచిపూడి నృత్యాన్ని తిలకించిన మిజోరాం గవర్నర్ కళారాధనకు సహకరించడం అభినందనీయమంటూ ప్రశంసలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాతీయ హాకీ క్రీడాకారిణి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న వైనం. అనంతపురం జిల్లాలో పేకాట రైళ్ల అరెస్ట్, నగదుతో పాటు పేకలను స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే బేగంపేట్ పిఎస్ పరిధిలో జూన్ 4 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీఓ జంక్షన్ రసూల్పురా నాలా మరమ్మతుల పనులను సిపి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అమలవుతున్న ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలా విస్తరణ పనుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించామని అన్నారు. జూన్ 4వ తేదీ వరకు బేగంపేట్, రసూల్పురా వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని అన్నారు. రసూల్పురా నాలా మరమ్మతుల కారణంగా అమలవుతున్న ఆంక్షలు, ట్రాఫిక్ నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల చర్యలపై ట్రాఫిక్ పోలీసులతో సిపి చర్చించారు. సిటీఓ నుంచి వచ్చే వాహనాలను హనుమాన్ దేవాలయం మీదుగా మళ్లించాలన్నారు. బేగంపేట్ నుంచి వాహనాలను రసూల్పురా నుంచి కిమ్స్ వైపుగా మళ్లించాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉండటంతో వాహనదారులు సహకరించాలని సిపి కోరారు. ఈ కార్యక్రమంలో నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ రంగనాథ్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ముసునూరు మండలం నక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ఫ్యాక్టరీ ప్రమాద బాధితులకు జిల్లా రెవెన్యూ అధికారి ఏవి సత్యనారాయణమూర్తి, నూజివీడు ఆర్టీఓ శ్రీమతి కమ్మంపాటి రాజ్యలక్ష్మి ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు. ప్రమాదంలో మృతి చెందిన బీహార్కు చెందినటువంటి మనోజ్ మోచి, అవర్దేశ్ రవిదాస్, కారు రవిదాస్, సుభాష్ రవిదాస్ బంధువులకు అందజేశారు. అదేవిధంగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి కూడా పంపిణీ చేశారు. किधर? अरे हस्बैंड आपके पति कहाँ डेट की है? क्या नाम है आपके पति का? हाँ? आपके पति का नाम? हस्बैंड है ना? है किधर? अरे हस्बैंड आपके पति कहाँ डेट की है? क्या नाम है आपके पति का? हाँ? आपके पति का नाम? हस्बैंड है ना? है किधर? अरे हस्बैंड आपके पति कहाँ डेट की है? क्या नाम है आपके पति का? हाँ? आपके पति का नाम? हस्बैंड है ना? है किधर?
अरे हस्बैंड आपके पति कहाँ डेट की है उसी क्या नाम है आपके पति का? हाँ? आपके पति का नाम? మిజోరాం గవర్నర్ డాక్టర్ కమ్మంపాటి హరిబాబు దంపతులు వర్ధమాన కూచిపూడి కళాకారిణి కుమారి మన్నె చీనా చౌదరి నృత్యాన్ని తిలకించి అభినందించారు. ఇక దస్పల్లా హిల్స్లోని తన నివాసంలో నృత్య ప్రదర్శనకు తర్వాత ఆయన మాట్లాడారు. భారతీయ కళలు ముఖ్యంగా కూచిపూడి భరతనాట్యాలను యువత నేర్చుకుని ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. తల్లిదండ్రులు కూడా చదువుతో పాటు కళారాధనకు సహకారం అందించడం అభినందనీయమని కొనియాడారు. తిరుమల శ్రీవారిని జాతీయ హాకీ క్రీడాకారిణి రజని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందించారు. ఆలయం అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాకు స్వామివారిని దర్శనం చేసుకున్నాను. రేపు నేను మళ్ళీ క్యాంప్కి జాయిన్ అవుతున్నాము. మాకు వరల్డ్ కప్ ఏషియన్ గేమ్స్ ఉన్నాయి నెక్స్ట్. సో స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం దర్శనం చేసుకోవడానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అనంతపురం జిల్లా పెనుగొండ పోలీసులు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు పేకలను కూడా స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసు విచారణలో ఉంది. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పెనుకొండ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెనుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో తిమ్మాపురం పరిసర ప్రాంతాల్లో గ్యాంబ్లింగ్ జరుగుతుందనే ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో పెనుకొండ ఎస్ఐ మరియు పెనుకొండ స్టాఫ్ వారందరితో కలిసి రైడ్స్ కండక్ట్ చేయడం అయింది. ఈ రైడ్స్లో టోటల్ 14 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 69,000 రూపాయల క్యాష్ మరియు కార్డ్స్ ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం అయింది. సో వీరందరినీ విచారిస్తే పెనుకొండ మండలానికి చెందినటువంటి ఇస్లాపురం గ్రామస్తులైనటువంటి వినోద్, రామాంజనేయులు, ఈ రామలింగప్ప వీరందరూ ముగ్గురు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జూదర్లను పిలిచి గ్యాంబ్లింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారని విచారణలో తెలిసింది. సో వీరందరిపై కూడా కేసు నమోదు చేస్తున్నాము. సో ఎవరైనా కూడా మండలంలో ఎక్కడన్నా పేకాట నిర్వహించాలని ప్రయత్నం చేస్తే కూడా వారిపై అందరిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాము. సో ఎవరు కూడా ఈ పేకాట వాడి జోలికి పోవద్దని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం.
కాంగ్రెస్ పొత్తుతో వైసీపీ ఇప్పుడు ఇదే రాజకీయాల్లో చర్చకు దారితీసింది. అయితే దీనిపై వైసీపీ నేతలు స్పందిస్తూ కాంగ్రెస్ లాంటి పార్టీతో పొత్తు ఎట్టి పరిస్థితిలో ఉండదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పార్టీని స్థాపించిన జగన్ మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్ గారు మరి ఆయన పార్టీలో జాయిన్ అయ్యాడో లేదో మాకు తెలియదు. ఆయన ఏదో ఒక స్ట్రాటజీని సోనియా గాంధీకి ఇచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని ఆయన అన్నట్టు ప్రశాంత్ కిషోర్ మా జేబులో మనిషి అయినట్టు మేమే ప్రశాంత్ కిషోర్తో అడిగిచ్చినట్టు ఈరోజు కొన్ని ఛానల్స్లో నేను రాత్రి చూసిన డిబేట్స్ ఈరోజు ఉదయం కూడా నేను ఫాలో అయ్యాను. పూర్తిగా ఖండిస్తున్నాను. ఈ చెత్త మాటలు ఆపేయమనే పదే చెబుతున్నాను. దేనికి పనికి వస్తే మీ చెత్త మాటలు, చెత్త డిబేట్లు? ఈ ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదో ఒక విధంగా మీరు మచ్చబెట్టాలనో లేకపోతే ఆయన స్థాయిని తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతపరమైన వైరుధ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీతో విభేదించే మేము నూతన పార్టీగా ఆవిర్భవించాం. సోనియా గాంధీ యొక్క రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకించిన తొలి మొగాడి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గులాం నబీ ఆజాద్ మాట్లాడచ్చు, లేకపోతే అంతకుముందు ఇంకొకటి మాట్లాడచ్చు, లేదా రేపు ఇంకొకటి ఎవడైనా మాట్లాడచ్చు. కానీ సోనియా గాంధీ దగ్గర దేశాన్ని పరిపాలించే శక్తివంతమైన మహిళలుగా, ప్రపంచ శక్తివంత మహిళలుగా గుర్తింపబడినప్పుడే నువ్వెంత చేస్తావు, నీ పార్టీ ఎంత చేస్తావు. మా నాన్నగారి మరణం చూసి తట్టుకోలేక చనిపోయినటువంటి పేదవాళ్లను నేను పరామర్శించాల్సిందే అనే కోణం మీద ఆ ఓదార్పాత్ర అనే నిర్ణయంతో ఆయన విభేదించాడు. ఆ విభేదం మీద, నిర్ణయం మీదే స్టిక్ ఆన్ అయి ఉన్నాడు, నిలబడ్డాడు, పోరాటం చేశాడు, పరామర్శించాడు. చిట్ట చివరికి ఒక యోధుడిలాగా ఈ రోజున ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించాడు. మాకు స్ట్రాటజీ మేకర్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ గారి ద్వారా సోనియా గాంధీ దగ్గర కబుర్లు పెట్టించి, సోనియా గాంధీతో మాట్లాడిపించి వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదించింది లేదు, మేము ఆయనకి చెప్పింది లేదు, వాళ్ళు మమ్మల్ని అడిగింది లేదు, అది జరగబోయేది లేదు. దీని మీద అనవసరమైన స్పెక్యులేషన్స్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మేము సింగిల్గానే వెళతాం. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించేవాడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రేపు రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 24 ఎన్నికలలో మళ్ళీ తిరిగి ఆయన యొక్క నాయకత్వంలో విజయడంక మోగించి తీరుతాం. మా పార్టీ సింగిల్గానే పోతుంది. మాకు ఎవరితోనూ పొత్తులు ఉండకపోవు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో చెప్పి సెలవు. తిరుమలలో సామాన్య భక్తుడికి సకల సదుపాయాలు కల్పించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వేసవిలో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగిందని, తిరుమలలో ఎండలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భక్తులు ఎండలకు ఇబ్బంది పడకుండా టీటీడీ చర్యలు తీసుకోవాలని కోరారు. गेट नहीं गेट इधर गेट जनक నేను ఫ్యామిలీతో వచ్చి 8 నెలలు మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు.
కంచి అమ్మవారి దగ్గర తీసుకెళ్ళండి సార్. నేను అడగాను కదా, అలాగే అమ్మ తీసుకెళ్తాను. ఒంగోలులో గంట ఏమి ఫుడ్ ఒకసారి ఎప్పుడో దర్శనానికి వచ్చి ఇంటికి వచ్చారు భోజనానికి. ఇంట్లో మాట్లాడుతూ మీకేమో మీ ఆయన చేస్తాం నాకు అన్నాడు. నువ్వు పెళ్ళి 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్లలో 2 సార్లు భక్తులు రాక స్వామివారి ఆశీర్వచనాన్ని భక్తులు కోరుకునే సంఖ్య పెరగడం, వేసవి ఇంకా మే దగ్గరికి వస్తుంది. దీని అంచనాలతో సామాన్య భక్తులకి సకల సౌకర్యాలు కల్పించాలి. ఎండలు బాగా ఉన్నాయి. ఈ సందర్భంలో ఏ ఏర్పాట్లు అయితే జరగాలో చల్లని పందులు కానీ అలాంటివన్నీ కూడా భక్తుల కొరకు ఏర్పాటు చేయాలని నేను అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి తమ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి మెరుగు నాగార్జున తెలిపారు. తమ పార్టీ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. గుంటూరు పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ సందర్శించారు. ఈ సందర్భంగా పై వాక్యాలు చేశారు. ఇక ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్ కి మరికొన్ని నిధులు మంజూరు చేసి పూర్తి చేస్తామని తెలిపారు. అంబేద్కర్ జయంతి నాటికి విజయవాడలో అంబేద్కర్ విగ్రహం నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన లక్ష్యంతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఆగిపోయింది, ఏ యాక్టివిటీ జరగటలా, అది శిథిలావస్థకు వెళ్తుందని చాలామంది పెద్దలు చెప్పటం, ఆ కోణంలోనే ఈరోజు అంబేద్కర్ భవన్ని పరిశీలించాము. సంబంధిత కలెక్టర్ గారికి వెంటనే ఆ భవన వ్యవహారాల్లో ముందు హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేయించి తరువాత దాన్ని డెవలప్ చేయడానికి ఉన్న ప్రపోజల్స్ త్వరితగతిన సీఎంఓకు పంపాలని, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీనిని ఏ విధంగా డెవలప్ చేయాలో దీన్ని ప్లాన్ ప్రకారం మొత్తం డీటెయిల్గా కలెక్టర్ గారు పరిశీలించి మొత్తం సర్వే చేయించి మొత్తం వ్యవహారాన్ని రాబోయే రోజుల్లో దీన్ని డెవలప్ చేయడానికి శక్తి వెంచర్ మేరకు పనిచేయాలన్న ఆలోచనతో ఈరోజు రావటం జరిగింది. తప్పకుండా అందరూ ఇక్కడ దళిత సోదరులు అనాదిగా దీనికోసం ఉద్యమం చేసినటువంటి వాళ్ళు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు, దీన్ని వెనక ఉన్న ప్రతి ఒక్కళ్ళు అందరం కలిసే దిస్ ద కామన్ ఎఫర్ట్. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్ వేలో రాష్ట్రంలో మున్నెన్నడూ లేని విధంగా దళిత సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున మరి రాబోయే అంబేద్కర్ దినోత్సవం జన్మదినానికల్లా పెట్టాలని ఒక సంకల్పంతో మరి ముందు ఊళ్ళూరుతూ ఉన్నారు. ఆ కోణంలోనే సాధ్యమైనంత వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవనాలు కానీ అంబేద్కర్ ఆలోచన పరులు తీసుకున్నటువంటి మంచి విషయాలను కానీ తీసుకొని తప్పకుండా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఇంకా ఉన్నతంగా తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి దళిత సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా ఎక్కడా చిన్న మిస్టేక్ కూడా చేయకుండా పేద ప్రజలకు అంబేద్కర్ ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో వర్ధిల్లే విధంగా పనిచేస్తానని మీ ద్వారా తెలియపరుస్తాను. ఇది ఇదివరకు ఎప్పుడో ఒక 3 కోట్లు వచ్చిన మాట వాస్తవమే. వాళ్ళు కాంట్రాక్టర్ కొంత కట్టి తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇది పూర్తిగా ఆగిపోయింది. చాలామంది శిలాఫలకాలు వేసి కూడా ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. పాత విషయాలను ప్రక్కన పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం మా యొక్క దళిత నాయకులు సోదరులు, దళిత ఉద్యమకారులు, ఆలోచనాపరుల యొక్క ఆలోచనలు తీసుకొని
ముందుకెళ్తాం. డెఫినెట్గా దీన్ని డెవలప్ చేస్తాకి సిద్ధంగా ఉంటారని. తమకు ఎలాంటి బాధ్యత అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. తన స్థానంలో అధ్యక్షుడిగా నియమించబడిన మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. పార్టీ కోసం సాధారణ కార్యకర్తగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, జగన్ ఆశయాలకు అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. పార్టీ అధ్యక్షురాలుగా మీతో ఇదే నాకు ఆఖరి సమావేశం. ఎందుచేతనంటే ఈ అధ్యక్ష బాధ్యతలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ రెవెన్యూ శాఖ మంత్రులు అన్న ధర్మాన ప్రసాద్ గారికి అప్పచెప్పడం జరిగింది. వారు రేపు ఉదయం 10:30కి ఈ బాధ్యతను స్వీకరిస్తున్నారు మన పార్టీ కార్యాలయంలోనే. అందుచేత మీ అందరూ ఆ కార్యక్రమానికి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ముందుగా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ప్రధానమంత్రులుగా పనిచేయచ్చు, ముఖ్యమంత్రులుగా పనిచేయచ్చు, కేంద్ర మంత్రులుగా పనిచేయచ్చు. గతంలో నేను కూడా కేంద్ర మంత్రిగా పనిచేశాను. రాష్ట్ర మంత్రులుగా పనిచేయచ్చు, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభలో వివిధ రకాల హోదాల్లో పనిచేయచ్చు. కానీ ఒక పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పనిచేయటం అన్నది అది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. గడిచిన కాలంలో ఒక జాతీయ పార్టీలో 7 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేను పనిచేయటం జరిగింది. మరి నేడు 3 సంవత్సరాల 1 నెల 10 రోజులు, అంటే ఇట్ వాజ్ 2019 12th మార్చ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు 2019లో మార్చి 12th నేను పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో 3 సంవత్సరాల 2 నెలల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీకాకుళం బాధ్యతలు నాపై ఎంతో నమ్మకం, విశ్వాసాన్ని నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచెప్పినందుకు నేను హృదయపూర్వకంగా వారికి నా కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపటి నుంచి, అంటే ఈరోజు డేట్ ఆల్మోస్ట్ 23rd నుంచి 23rd ఏప్రిల్ 2022 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారి లక్ష్యం చేరటానికి, ఏదైతే 2024లో ఎలక్షన్స్ మన రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారో ఆ ఆకాంక్షలకు దగ్గరగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి ఒక సామాన్యమైన కార్యకర్తగా శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో ఎక్కడ నా అవసరం ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావిస్తే, ఆనాడు శ్రీ మహావిష్ణువు నారదుతో అన్నాడు, నేను సూర్యమండలంలో ఉండను, వైకుంఠంలో ఉండను, భక్త ఎత్ర గాయంతే తత్ర నిష్ఠామి నారద అన్నారంటే భక్తులు నా కోసం ఎక్కడ గాత్రం చేస్తారో నేను అక్కడ ఉంటానని మహావిష్ణువు అన్నాడు. ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ గాత్రం చేస్తారో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేనుండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలోపేతం చేసే దిశగా ఒక కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని జిల్లా ప్రజానీకానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేసుకుంటూ, మరి ఒకసారి ఇంత బాధ్యతాయుతమైన పదవి అప్పచెప్పి 3 సంవత్సరాల కాలం నాకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచడానికి, వారి లక్ష్య సాధన దిశగా వారి లక్ష్యం ఏదైతే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య తన భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన కర్నూలులో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో సుధాకర్, లక్ష్మి కుటుంబీకులతో కలిసి నివాసం ఉంటున్నారు. సోమవారం బయటకు వెళ్లిన సుధాకర్ తిరిగి రాకపోవడంతో తండ్రి లక్ష్మణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు ఉలిక్కి పడేలా హత్య విషయం బయటపడింది. ఇక ఈ నెల 18వ తేదీన మృతుడు సుధాకర్, అతడి భార్య గొడవ పడ్డారు. భర్త వేధిస్తున్నాడని లక్ష్మి ఠాణాను ఆశ్రయించగా కుటుంబ సభ్యులంతా వారి కలహాలు సహజమేనని చెప్పడంతో పోలీసులు ఇంటికి పంపారు. ఇక ఈ సమయంలోనే లక్ష్మి తన ప్రియుడు పెంజరి దస్తగిరితో కలిసి సుధాకర్ను చంపాలని కుట్ర పన్నింది. పథకం ప్రకారం సంత బజార్లో ఉన్న దస్తగిరిని 18న తమ ఆటోలో ఎక్కించుకుని పట్టణ సమీపంలో హంద్రీ నది వద్ద ఉన్న సాయి గార్డెన్లోకి తీసుకువెళ్లారు. అక్కడ లక్ష్మి దస్తగిరితో కలిసి సుధాకర్ గొంతు నిలిమి రాళ్లతో మర్మాంగాలపై కొట్టి దారుణంగా హతమార్చారు.
మోసుకొని వచ్చినావా? సార్ చెప్పేది ఇప్పుడు వచ్చినారు వాళ్ళు పొద్దున కోసుకున్నారు. మేము వాళ్ళు పోయినాక ఇక్కడ వచ్చినాం. మరి వాళ్ళు కోసిన వాళ్ళకి బాడీ ఎక్కడ తెలియదు. వాళ్ళు అక్కడ పోయిలా సైడ్ పోయిలా బాడీ పెట్టిన ఎక్కడ బాడీ ఎక్కడ పెట్టినారు ఫస్ట్? ఎక్కడ? చేత్తో బుడిచినారమ్మా మట్టి? ఎట్లా వస్తుందా బాబు చేత్తో? పైన గడ్డ అక్కడనా? ఇక్కడ ఎప్పుడు తెచ్చావు? నిన్న లేదు మొన్న అంటే బుధవారం. సమయం కాదు వాళ్ళు చూపిస్తున్న ఫోటో తీసుకో. మీరంతా లేబడా నువ్వెవరు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.